హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ క్యాష్యూ నట్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని తర్వాత కావాల్సినంత మిరప్పొడి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. నాకైతే ఈ పేపర్ ఇట్లా కవర్తో వేసేస్తే నాకు తెలుస్తుంది, మీకు మాత్రం 1 స్పూన్ వేసేసుకోండి. అది కలిపి పక్కన పెట్టేసిండి. ఇప్పుడు మసాలాకి క్యాష్యూ నట్, కొబ్బరి, ఆనియన్స్, కొత్తిమీర మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 లవంగాలు దాంట్లో వేసేసుకొని ఆయిల్లోకి ఆనియన్స్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్ అందులోకి వేసేయాలి. వేసి కొంచెం వేగించుకోవాలి. ఇట్లా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చికెన్ వేసేసేయాలి. చికెన్ వేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టేసేయాలి. ఇలా పెడితే ఇలా వేస్తే కొంచెం నీరంతా ఇంకిపోతుంది దాంట్లోంచి వచ్చేది. ఇప్పుడు మూత తీసేసి కొంచెం మసాలా వేసేసేయాలి. మేము ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసేయాలి, కలిపి వేసుకోవాలి. మేము కారం ఎక్కువ తింటామండి, అందుకే ఇంకా మిరప్పొడి వేసుకున్నాను. మీకు రుచి తగ్గట్టు వేసుకోవచ్చు. కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు, మా గ్రేవీకి కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ ఉంటే చాలు. 1 గ్లాస్ నీళ్ళు వేసేసి కలిపేసి కుక్కర్ పెట్టేసేయాలి. 4 విజిల్స్ వచ్చేసే వరకు చికెన్ రెడీ. 4 విజిల్స్ తర్వాత ఇది క్యాష్యూ నట్